ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు నదీ మధ్య భాగంలో నేలను పటిష్టపరిచేందుకు మహాయజ్ఞం సాగింది. భూమి పొరల్లో నీటి ఊటను నియంత్రించేందుకు గ్యాప్ 2, గ్యాప్ 1లలో ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మించడానికి అవసరమైన పునాదుల ప్రాంతాలను బలంగా తయారు చేయడానికి ఇసుక పొరలలో పోరాటం సాగింది. జలయజ్ఞాన్ని తలపించే విధంగా సాగిన మట్టి పొరలను పటిష్టపరిచే పని యుద్ధంలా సాగింది. అక్కడ మట్టితో యుద్ధం జరుగుతోందని గతంలోనే మనం అనుకున్నాం. ఆ పని దాదాపు పూర్తయింది. అది ఎంత పెద్ద పనో తెలుసుకుంటే విస్తుపోతాం, ముక్కున వేలేసుకుంటాం. పోలవరం ప్రాజెక్టులో గ్యాప్ 2, గ్యాప్ 1 పనులు కీలకమైనవి. ఇవి నదీ ప్రవాహ ప్రాంతంలో ఉన్నాయి. సాధారణంగా నది ప్రవహించే చోట స్పిల్వేని నిర్మిస్తారు. కానీ ఈ ప్రాజెక్టులో మాత్రం స్పిల్వేను కుడివైపున నిర్మించి నదీ ప్రవాహ ప్రాంతంలో 2 గ్యాప్ల కింద ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాం నిర్మిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఇసుక పొరలు లోతుగా ఉండడంతో పునాదులు వేసేందుకు అవకాశం లేదు. అటువంటి చోట స్పిల్వే నిర్మిస్తే నిలబడదు. భవిష్యత్తులో ప్రమాద ఘంటికలు మోగుతాయి. అందువల్లనే అక్కడ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యాంను చేపట్టారు. ఈ నిర్మాణం కూడా పటిష్టంగా ఉండాలి. గరిష్టంగా 50 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చినా తట్టుకోగలగాలి. నీరు పూర్తి స్థాయిలో అంటే 190 టీఎంసీల మేర 150 కిలోమీటర్ల వరకు వెనుకకు విస్తరించి ఉంటే ఆ ఒత్తిడిని ఈ డ్యాం తట్టుకోవాలి. అందుకోసం పునాదులు బలంగా ఉండాలి. కానీ ఆ ప్రాంతమంతా ఇసుకమయం. పునాదులు బలంగా ఉండాలంటే ఇసుక విస్తరించిన ప్రాంతాన్ని పటిష్టపరచాలి. సాధారణంగా వర్షాకాలంలో వరదలకు ఆ ప్రాంతమంతా సుడిగుండాల మయమవుతుంది. దీనివల్ల భూమి పొరలు, ముఖ్యంగా ఇసుక ప్రాంతం కొట్టుకుపోతుంది. ఇదే పరిస్థితి 2019, 2020 సంవత్సరాల్లో సంభవించిన వరదలకు ఇసుక కొట్టుకుపోయి లోయల్లాంటివి నదిలో ఏర్పడి డీవాల్ దెబ్బతింది. ఈ పరిస్థితి మళ్లీ తలెత్తకుండా ఈసారి జాగ్రత్తలు తీసుకున్నారు. అందులో భాగంగానే అంతర్జాతీయ ఇంజనీరింగ్ నిపుణుల బృందం అమెరికా, కెనడా దేశాల నుంచి వచ్చి అధ్యయనం చేసింది. వారి సూచనల మేరకు పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే గోదావరి నదీ ప్రవాహ ప్రాంతంలో నేలను పటిష్టపరిచారు. ఇందులో శాండ్ ఫిల్లింగ్ కీలకమైంది. నది నీటి దిగువ భాగంలో అంటే నదీ గర్భం నుంచి దిగువకు ఇసుకను నీటి ద్వారా పంపింగ్ చేసి పటిష్టపరిచారు. ఇందుకోసం దాదాపు 1,30,00,000 ఘనపు మీటర్ల ఇసుకను వినియోగించారు. నదీ గర్భం నుంచి 15 మీటర్ల దిగువకు అంటే దీన్ని RL మీన్స్ రివర్స్ లెవెల్ వరకు 1,24,00,000 ఘనపు మీటర్ల ఇసుకను పంపు చేశారు. దిగువన 15వ మీటర్ నుంచి 16 మీటర్ వరకు 4 లక్షల ఘనపు మీటర్ల ఇసుకతో పునాదులు పదిలపరిచారు. జేసీబీ లాంటి యంత్రాలకు తవ్వే బకెట్ను తొలగించి దాని స్థానంలో జెట్ పంప్ లాంటి దాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా నీటిని కిందకు పంపిస్తూ ఇసుక లోపలికి వెళ్లే ప్రక్రియ నిర్వహించారు. ఇలా 1,30,00,000 ఘనపు మీటర్ల ఇసుకను పంపి నదీ గర్భంలోని నేలను పటిష్టపరిచారు. దీనిని స్కవర్ ప్రొటెక్షన్ గా పిలుస్తారు. అప్పుడు సుడిగుండాల నుంచి, భూమి పొరల్లో నుంచి వచ్చే నీటి ఊటను తట్టుకోవటం వీలవుతుంది. ఇది సామాన్యమైనది కాదు, అత్యంత క్లిష్టమైనది. 1,30,00,000 ఘనపు మీటర్ల పరిమాణం ఎంత పెద్దదో తెలుసుకోవాలంటే భవనాల నిర్మాణ పరిమాణాన్ని పరిశీలించాలి. 3,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో 5 అంతస్తుల భవనం నిర్మించాలంటే సరాసరిన 600 ఘనపు మీటర్ల ఇసుక కావాలి. అందుకు 50 ట్రక్కులను ఉపయోగించాలి. అంటే దాదాపు 7 లక్షల ట్రక్కు ఇసుకతో సమానం. దీన్ని బట్టి అర్థమవుతోందా ఈ పని ఎంత పెద్దదో. ఆ పని పూర్తి కావడంతోనే గ్యాప్ 2లో డీవాల్ నిర్మాణం దాదాపు ముగింపు దశకొచ్చింది. అదే సమయంలో ఈసీఆర్ఎఫ్ పనులు మొదలయ్యాయి. వీటికి ఆ పనే పునాది లాంటిది. అందువల్లనే తొలుత గోదావరి నదిని పటిష్టపరచాల్సి వచ్చింది.